వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 20వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రఘుబాబు తెలిపారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశ సన్నాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ప్రెసిడెంట్ కటార్ శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమన్వయకర్త చుండూరు రవి మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన సాయంత్రం 4 గంటలకు జరిగే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై దశలవారీగా పోరాటం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాలపై సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొత్తపట్నం మండల ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఓపెన్ చేయండి. మహిళలు కొంతమంది రండి, అటు పక్క రండి. శంకర్ అన్నా ఇటు అయితే సోనా సోను పని చేసుకున్నాడు పాపం. అట్నుంచా మేడం. సాయంత్రం 4:45కి మా కార్యకర్తల విస్తృత సమావేశం ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి. దీనికి రాష్ట్ర పార్టీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు గారు, పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ పరిశీలకులు బ్రహ్మానంద రెడ్డి గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారు మరియు జూపూడి ప్రభాకర్ గారు, ఇలా మిగతా ఇన్ఛార్జీలందరూ, రాష్ట్ర పార్టీ నాయకులందరూ వస్తున్న ఈ సమావేశం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. కాబట్టి ఒంగోలులో ఉన్న వివిధ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పార్టీ అభిమానులకు, రాజశేఖర్ గారి అభిమానులందరికీ కూడా ఇదే ఆహ్వానంగా భావించి విజయవంతం చేయవలసిందిగా కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. కార్యక్రమం పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగతంగా బలం చేసుకోవటం, జగన్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న విధం, అదేవిధంగా రైతాంగానికి, పేద వర్గాలకి వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ఈ ప్రభుత్వం మీద చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దీంట్లో అందరూ భాగస్వాములై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం కోసం పార్టీ యావత్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మా నగర అధ్యక్షులు, మండల అధ్యక్షులు మరియు సమన్వయ కమిటీ అంతా బాధ్యతగా వివిధ బాధ్యతలు తీసుకొని మహిళా నాయకురాళ్ళు, యువత, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అందరూ కూడా ఎవరి పాత్ర వాళ్ళు పోషించి సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి,
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.